కార్తీక మాస సోమవార శుభాకాంక్షలు. ఓం నమ శివాయ. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం. మహాశివునికి ఈ బిల్వపత్రం అంటే ఎందుకంత ప్రీతిపాత్రమో ఒకసారి తెలుసుకుందాం. బిల్వ చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అండి. ఒకరోజు మహావిష్ణువు లక్ష్మీదేవితో అంటాడు, నేను పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గావు, నా మనసు గెలుచుకున్నావు, అదేవిధంగా నా ప్రియమిత్రుడు అయిన పరమేశ్వరుణ్ణి కూడా నువ్వు మెప్పించాల్సి ఉంటుంది లక్ష్మీదేవి అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి మాట మాత్రం మాట్లాడకుండా అడవిలోకి వెళ్ళి తపస్సు చేయసాగింది. లక్ష్మీదేవి అడవిలో కఠోర తపస్సు చేయసాగింది. ఆమె శరీరం నుండి ఈ బిల్వ వృక్షము ఉద్భవిస్తుంది. లక్ష్మీదేవి బిల్వ వృక్షము, బిల్వ వృక్షమే లక్ష్మీదేవి. బిల్వ వృక్షం అనగా ప్రేమ, త్యాగం, ఒక తపస్సు, లక్ష్మీదేవి యొక్క త్యాగం. అప్పుడు పరమేశ్వరుడు తపస్సుకి మెచ్చి లక్ష్మీదేవికి ప్రత్యక్షమయ్యి అప్పుడు స్వయంగా పరమేశ్వరుడు ఏం చెప్తాడంటే, ఈ సృష్టిలో అన్నింటికంటే నాకు ఇష్టమైంది బిల్వపత్రి, బిల్వ వృక్షము. ఒక్క బిల్వపత్రము నాకు సమర్పించినంత మాత్రాన కోటి యజ్ఞాలు చేసినట్టు, కోటి కన్యాదానాలు చేసినట్టు, ఎన్నో దానాలు చేసినట్టు, ఎన్నో యజ్ఞాలు చేసినట్టు, శ్రీరాముడు రామలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్లు, ఎన్నో ఉపవాసాలు ఉన్నట్టు, ఎన్నో పూజలు చేసినట్టు, ఎన్నో దానాలు చేసినట్టు ఈ ఒక్క బిల్వపత్రము సమర్పించడం వల్ల శివైక్యము, శివలోక అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్పడం జరిగింది. బిల్వ వృక్షాన్ని దర్శించినా స్పర్శించినా కూడా మన జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయని బిల్వాష్టకంలోనే ఉంటుంది. త్రినేత్రంచ త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి.